అందరికీ నమస్కారం. ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మనలో చాలామంది ఆడవారు సప్త శనివారాల వ్రతాన్ని ఆచరిస్తారు. అయితే ఈ వ్రతాన్ని చేసేవారు పూజ చివరిలో ఖచ్చితంగా వ్రత కథను చదవడం కానీ వినడం కానీ చేయాలి. వెంకటేశ్వర స్వామికి సంబంధించి ఎన్నో కథలు ఉన్నాయి. సప్త శనివారాల వ్రతాన్ని చేసేవారు ఈ కథను చదివినా విన్నా మీ వ్రతానికి రెట్టింపు పుణ్య ఫలితం లభిస్తుంది. అయితే 7 శనివారాల వ్రతాన్ని చేయలేని వారు కూడా ఈ కథను భక్తితో ప్రతి శనివారం వినండి. 7 శనివారాల వ్రత కథకు ఎంతో శక్తి ఉంటుంది. ఈ రోజున మన వీడియోలో చెప్పే కథ చాకలి మిత్రుడి కథ. శ్రీ వెంకటేశ్వర స్వామి వ్రతకల్పంలో 5వ అధ్యాయంలో ఈ కథ ఉంటుంది. 7 శనివారాల వ్రతాన్ని చేసేవారు పూజ చివరిలో మీ కుడి చేతిలో కొన్ని అక్షింతలు పుష్పాలు పట్టుకొని ఈ కథను చివరి వరకు విని మీ చేతిలో పట్టుకున్న అక్షింతలను పువ్వులను కళ్ళకు అద్దుకొని స్వామివారిని స్మరిస్తూ తలపైన వేసుకోవాలి. కథలోకి వెళ్ళే ముందు ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి ప్రతి ఒక్కరూ ఓం గోవిందాయ నమః అని కామెంట్ చేయండి. భూలోక వైకుంఠమే తిరుమల తిరుపతి. తిరుమలతో సమానమైన పవిత్ర ప్రదేశం మరెక్కడా లేదని, ఇక ముందు ఉండబోదని మన పురాణాలు చెబుతున్నాయి. వెంకటేశ్వర స్వామికి తన భక్తులంటే అమితమైన ప్రేమ. ఎవరైతే తన మీదే పూర్తి భారం వేసి నిత్యం స్వామివారిని స్మరిస్తూ ఉంటారో అలాంటి వారి యోగక్షేమాలను తానే వహిస్తానని స్వయంగా ఆ వెంకటేశ్వర స్వామి తన భక్తులకు వరమిచ్చాడు. ఇక కథలోకి వెళ్ళిపోదామండి. పూర్వకాలంలో కౌమర అనే దేశంలో మిత్రుడు అనే పేరు గల చాకలి ఉండేవాడు. అతడు తన కులవృత్తిని నిర్వహిస్తూ తనకు ఉన్నంతలోనే దాన ధర్మాలు చేస్తూ ధర్మంగా బ్రతికేవాడు. కానీ ఆ చాకలివాడి దిగులంతా అతనికున్న అవిటితనమే. కాలు అవిటిది కావడం చేత ఉతికిన బట్టలను మూట కట్టి ఇంటింటికి తిరిగి ఇవ్వడం చాలా కష్టంగా ఉండేది. దానికి తోడు గంపెడు సంసారం. కష్టపడకపోతే పూట గడవదు. ఈ చాకలివాడు ఎల్లప్పుడూ ఆ వెంకటేశ్వర స్వామిని ప్రార్థిస్తూ ఉండేవాడు. ఏదో ఒక రోజున ఆ స్వామి తనను కరుణిస్తాడనే నమ్మకంతో జీవిస్తూ ఉండేవాడు. భక్తజనుడైన వెంకటేశ్వర స్వామి ఇదంతా గమనిస్తూనే ఉన్నారు. ఎవరికైనా సరే వారి పూర్వజన్మ కర్మ నివృత్తి అయ్యే సమయానికి శ్రీనివాసుడు ఏదో ఒక రూపంలో వచ్చి తన భక్తులను తప్పక ఆదుకుంటాడు. ఒకరోజు సాయంకాలం పూట ప్రతిరోజులాగానే మిత్రుడు చాకిరేవు నుండి బట్టల మూటలతో పట్టణానికి రోజుతూ రొప్పుతూ తిరిగి వస్తున్నాడు. ఇంతలోనే మార్గ మధ్యలో ఆ చాకలివాడికి ఒక ముసలి బ్రాహ్మణుడు కనిపించాడు. మిత్రుడు సహజంగానే భక్తి శ్రద్ధలు కలవాడు కాబట్టి వెంటనే మిత్రుడు తన భుజం మీద ఉన్న మూటలను కింద పెట్టి ఆ బ్రాహ్మణుడికి నమస్కారం చేశాడు. అప్పుడు ఆ ముసలి బ్రాహ్మణుడు, నాయనా, ఈ అవిటి కాలితో నువ్వు ఎంతో బాధపడుతున్నావు. నీ బాధ చూడటానికి నాకే కష్టంగా ఉంది. నువ్వు ఎంత కష్టపడుతున్నావో కదా అని ఆ ముసలి బ్రాహ్మణుడు అంటాడు. అప్పుడు మిత్రుడు, స్వామి, మీరెవరో మహానుభావులాగా ఉన్నారు. నాది గంపెడు సంసారం కాబట్టి నాకు అవిటితనం ఉన్నా సరే నా కుటుంబాన్ని పోషించడానికి ఈ పని చేయడం తప్పట్లేదు. ఈ అవిటితనం పోయే మార్గం ఏదైనా ఉంటే చెప్పండి స్వామి అని మిత్రుడు బ్రాహ్మణుడిని వేడుకున్నాడు. అప్పుడు ఆ ముసలి బ్రాహ్మణుడు, నాయన, తప్పక చెబుతాను. నీ అవిటితనం పోవడమే కాకుండా నీకు అష్టైశ్వర్యాలు కలిగే వ్రతం ఒకటి చెబుతాను. వ్రతం ఆచరించిన మరుక్షణమే నీకు 1000 వరహాలు లభిస్తాయి. అయితే ఒక షరతు, అందులో సగం నాకు సమర్పించాలి. రేపు మళ్ళీ ఇదే సమయానికి ఇక్కడికి వస్తానని చెబుతాడు. అప్పుడు మిత్రుడు, స్వామి, ఇంతకు మించిన మహాభాగ్యం ఏముంటుంది? ఆ వ్రతమేదో ఈరోజే ఆచరిస్తాను, సెలవీయండని ప్రార్థించగా ఆ బ్రాహ్మణుడు శ్రీ వెంకటేశ్వర వ్రత కల్పాన్ని వివరంగా చెప్తాడు. మిత్రుడు ఎంతో ఉత్సాహంతో ఇంటికి వచ్చి ఈ విషయమంతా తన భార్యకు చెప్పి ఇరుగు పొరుగు వారిని ఆహ్వానించి శ్రీ వెంకటేశ్వర వ్రతాన్ని ఆచరించి తీర్థ ప్రసాదాలను స్వీకరించి తన ఇంటికి వచ్చిన వారికి కూడా తీర్థ ప్రసాదాలు పంచిపెడతాడు. ఇంతలోనే తన ఇంటి బయట ఏదో కోలాహలం వినపడుతుంది. మిత్రుడి కుమారుడు బయట నుండి ఇంట్లోకి పరుగు పరుగున వచ్చి, అయ్యా, రాజభటులు నీకోసం వచ్చారు. రాజుగారు నీకు కట్న కానుకలు పంపించారటం. ఇంతలోనే రాజభటులు వచ్చి మిత్రుడిని రాజుగారి ఆస్థానంలో చాకలిగా నియమించారని 1000 వరహాలు బహుమతిగా పంపించారని చెప్పి మిత్రుడి చేతికి 1000 వరహాల మూటను పెట్టారు. ఒక వారం లోపల వచ్చి రాజుగారి కొలువులో చేరమని చెప్పారు. మిత్రుడు ఆనందానికి అవదల్లేవు. వారం దాకా ఎందుకు, రేపే వెళ్ళాలి అని మూట మల్లె సర్దుకొని మరుసటి రోజు తెల్లవారుజామునే ప్రయాణమయ్యాడు. ఈ ఆనందంలో ఆ ముసలి బ్రాహ్మణుడి సంగతే మర్చిపోయాడు. దారి మధ్యలో గుర్తుకు రాగా ఒక నెల తర్వాత కలవచ్చులే అనుకొని వెంటనే వెళ్ళి రాజుగారి బంగ్లాలో చాకిలివాడిగా చేరుతాడు. రోజులు నెలలు గడుస్తున్నాయి. ఆ బ్రాహ్మణుడికి ఇచ్చిన మాట పూర్తిగా మర్చిపోయాడు.
ఇక బ్రాహ్మణ రూపంలో వచ్చిన ఆ స్వామివారికి చాలా కోపం వచ్చింది. మానవ నైజం అంతేనని అనుకున్నారు శ్రీ స్వామివారు. తన మహత్యాన్ని తెలియచెప్పాలని నిర్ణయించుకున్నాడు. ఇప్పుడు వెంకటేశ్వర స్వామి మహిమతో ఆ మర్నాడే రాజు స్థానంలోని రాణిగారి నగలు మాయమయ్యాయి. ఆ అభాండం మిత్రుడి మీద పడుతుంది. మిత్రుడికి కఠిన కారాగార శిక్ష పడింది. రాజభటులు మిత్రుడిని పలు విధాలుగా శిక్షించారు. ఎందుకు ఇలా జరిగింది, ఎందుకు అభాండం తన మీద పడిందని ఎంతో బాధపడతాడు. అప్పుడు మిత్రుడికి ఆ రాత్రిపూట స్వామివారు కలలో కనపడి వృద్ధ బ్రాహ్మడి రూపంలో వచ్చినది తానేనని, తనకిచ్చిన మాట నిలబెట్టుకోలేదని, అందుకే ఇలా జరిగిందని స్వామివారు చెప్పారు. అప్పుడు మిత్రుడు, స్వామి, నేను మిక్కిలి పాపాత్ముడిని, ఎంతటి అపరాధం చేశానో, దయచేసి నన్ను కరుణించండి. ఇక మీదట తప్పక ప్రతి నెల మీ వ్రతం ఆచరిస్తాను. నా సంపాదనలో సగం భాగం ప్రతి నెల జీవితాంతం తమకే సమర్పిస్తానని చెంపలు వేసుకుని స్వామివారిని పలు విధాలుగా వేడుకున్నాడు. భక్తజనుడైన స్వామివారు అందుకు సంతోషించి మిత్రుడిని అనుగ్రహించాడు. శ్రీవారి అనుగ్రహం చేత రాణి నగలు వేరే ప్రదేశంలో మర్నాడు దొరుకుతాయి. మిత్రుడు దొంగలించలేదని రాజు గ్రహించి మిత్రుడిని కారాగారం నుంచి వదిలిపెట్టారు. ఇక అప్పటి నుండి మిత్రుడు స్వామివారికి ఇచ్చిన మాట ప్రకారం ప్రతి నెల శ్రీ వెంకటేశ్వర వ్రతాన్ని ఆచరిస్తూ తన సంపాదనలో సొగభాగం స్వామివారికి సమర్పిస్తూ కలకాలం సుఖంగా జీవించాడు. ఇంతటి శక్తి వెంకటేశ్వర స్వామి వ్రతానికి ఉంటుంది. ప్రతి శనివారం ఈ వ్రతాన్ని పూర్తి చేసుకుని చివరగా స్వామివారికి కర్పూర హారతి ఇచ్చి స్వామివారి ప్రసాదాన్ని మొదట ఇంట్లోని వారు తీసుకొని ఆ పైన మీ కుటుంబ సభ్యులకు, ముత్తైదులకు లేదా భక్తులకు పంచిపెట్టాలి. శ్రీవారికి తులసి అంటే అత్యంత ప్రీతికరం. పూజలో ఖచ్చితంగా తాజా తులసి దళాలు ఉపయోగించాలి. మహిళలు స్వామివారి విగ్రహం పైన నేరుగా తులసిని పెట్టకూడదు. స్వామివారి పాదాల చెంత మాత్రమే తులసి ఆకులు సమర్పించాలి. స్వామివారికి చలిమిడి, వడపప్పు లేదా పులిహోర, పాయసం, లడ్డూలను నైవేద్యంగా సమర్పించవచ్చు. మీ స్తోమతను బట్టి నివేదించవచ్చు. ఈ వ్రతాన్ని చేసే స్త్రీలు శనివారం ఉదయం నుండి పూజ పూర్తయ్యే వరకు ఉపవాసం ఉండాలి. పూర్తిగా ఉపవాసం ఉండలేని వారు ఒక పూట పలహారం తీసుకోవచ్చు. సప్త శనివారాల వ్రతంలో అత్యంత ముఖ్యమైనది స్వామివారికి ముడుపు కట్టడం. ముడుపు కట్టడానికి కొత్త పసుపు రంగు వస్త్రం లేదా తెలుపు రంగు కాటన్ వస్త్రాన్ని ఉపయోగించాలి. మొదటి శనివారం నాడు మీ సంకల్పాన్ని చెప్పుకొని ముడుపు కట్టాలి. 7 శనివారాలు పూర్తయిన తర్వాత ఆ ముడుపును పూజాపీఠం నుండి తీసి తిరుమలకు వెళ్ళి ముడుపును స్వామివారి హుండీలో వేసి వడ్డీగా కొంత దక్షిణ వేయాలి. అయితే తిరుమలకు వెళ్ళలేని వారు మీ దగ్గరలో ఉన్న వెంకటేశ్వర స్వామి దేవాలయానికి వెళ్ళి ముడుపు చెల్లించుకోండి. ఈ 7 వారాల వ్యవధిలో మహిళలకు నెలసరి వస్తే ఆ వారాన్ని వదిలేసి తర్వాత వారం నుండి మిగిలిన వారాలను కొనసాగించవచ్చు. కానీ మొత్తం 7 శనివారాలు ఖచ్చితంగా వ్రతాన్ని పూర్తి చేయాలి. 7వ శనివారం నాడు మీకు వీలైతే 7 ముత్తైదులకు లేదా బ్రాహ్మణులకు తాంబూలం దక్షిణమిచ్చి ఆశీర్వాదం తీసుకోవాలి. ఈ 7 వారాల పాటు పూజను ఒకే ఇంట్లో ఒకే ప్రదేశంలో చేయడం మంచిది. వ్రత సమయంలో అనవసర ప్రయాణాలు నివారించుకోవాలి. కాబట్టి ఈ కథ ప్రకారం వెంకటేశ్వర స్వామిని భక్తిగా కొలిచి ఏది కోరుకున్నా సరే ఆ వెంకన్న అనుగ్రహం ఖచ్చితంగా కలుగుతుంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. జై శ్రీరామ్.